చంద్రబాబు పాలనలో అన్నదాతల కళ్ళల్లో ఆనందం. ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ కారణంగానే వరి ధాన్యం విక్రయించిన 24 గంటలలో ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించిందంటున్నారు కోవూరు నియోజకవర్గ రైతులు. విడవలూరు మండల కేంద్రంలో రైతులు, రైతు సంఘ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాతూరు శ్రీనివాసులు రెడ్డి, పోలిరెడ్డి అశోక్ రెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, మడపర్తి చంద్రమోహన్ గారుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తే గానీ ధాన్యం డబ్బులు వచ్చేవి కాదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో 24 గంటల్లోనే ధాన్యం అమ్మిన డబ్బులు రైతుల ఖాతాలో జమ అవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవ కారణంగానే సాధ్యమైందన్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళ్యం మండలం నుంచి 4,000 టన్నుల 375 క్వింటాళ్లు, కోవూరు మండలం నుంచి 10,894 క్వింటాళ్లు, కొడవలూరు మండలం నుంచి 8,595 క్వింటాళ్లు, విడవలూరు మండలం నుంచి 11,244 క్వింటాళ్లు మరియు ఇందుకూరుపేట మండలం నుంచి 2,533 క్వింటాళ్లు ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు 83,000 టన్నుల ధాన్య సేకరణ జరిగితే ఒక్క కోవూరు నియోజకవర్గం నుంచే రికార్డు స్థాయిలో 37,621 క్వింటాళ్ల ధాన్యం సేకరణ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎన్నికలప్పుడు అన్నదాతలను ఆదుకుంటామని చేసిన హామీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిలబెట్టున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో లారీల కొరత, ఖాళీ గోనె సంచులు దొరకక అన్నదాతలు అల్లాడేవారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చి సహకరించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లా అధికారుల సంపూర్ణ సహకారంతో 80% మంది రైతులు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకున్నారన్నారు. ఒక కోవూరు నియోజకవర్గమే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఆనందంగా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, 6 నెలలు 8 నెలలు సమయం పట్టేది డబ్బులు రావడానికి. అవి కూడా తేమ శాతం ఎక్కువ ఉందనో కమిషన్ రూపంగానో కట్ చేసి ఏడిపించి రైతులను ఏడిపించి జగన్మోహన్ రెడ్డి పాలనలో డబ్బులు ఇచ్చారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాకి జమ అయిపోతున్నాయి డబ్బులు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. అంతకంటే ఆనందం ఏముంటుంది?